శాంతి. శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడు అంటే ఆకర్షించేవాడన్నమాట. గోపిక అంటే కృష్ణుడి యొక్క మురళికి పరవశించామే గోపిక. అంటే మనం అందరము కూడా భగవంతుని యొక్క మహావాక్యాలకు ఎవరైతే పరవశిస్తారో వారే గోపికలు అనమాట. శ్రీకృష్ణుడి యొక్క రాజ్యంలో ఆవు పులి ఒక రేవులో నీళ్లు తాగుతాయి అంటారు. 16 కళ సంపూర్ణుడు, సంపూర్ణ నిర్వీకారి, మర్యాద పురుషోత్తముని శ్రీకృష్ణుడు అని అంటారనమాట. నెమలి పింఛం ఎందుకు అంటే పవిత్రతకి గుర్తు అనమాట. ఇంకోటి మురళి ఎందుకు చూపిస్తారంటే ఎన్ని సమస్యలు వచ్చినా పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి అనమాట. శ్రీకృష్ణుని యొక్క స్వరూపం ఆనంద స్వరూపం అనమాట. అంటే పరిస్థితిని జయించి సమస్యని జయించి ఆయన ప్రతి సెకండ్ కూడా ఆనందంగా ఉన్న స్వరూపమే ఆ కృష్ణుడు. ముస్కురాతా హువా చెహరా అంటారనమాట, చిరునవ్వుతో ఉన్నటువంటి ముఖం అనమాట. రాధ అంటే భగవంతుని యొక్క మురళికి పరవశించామన్నమాట. ఇప్పుడు పరమాత్మ వచ్చేసి మనందరినీ కూడా గోపికలుగా తయారు చేసి శ్రీకృష్ణుడిగా ఎవరైతే అంటే కృష్ణ అంటే ఎవరైతే కృషి చేసేవాళ్ళే కృష్ణులు అవుతారనమాట. అతి త్వరలో రాధాకృష్ణుల యొక్క రాజ్యం ఈ భూమి మీద రాబోతుందన్నమాట. ఆ రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే సుఖము, శాంతి, ఆనందాన్ని ఆ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ నుండి పొంది మనం ఆ శ్రీకృష్ణుని యొక్క రాజ్యానికి వెళ్ళాలని మీ అందరి నుండి కోరుచున్నాను. ఓం శాంతి.